అనసూయదేవి అనసూయదేవి. అనసూయాదేవి కోడలు తులసి తులసి. ఇప్పుడు మీకు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి మీకు ఇప్పుడు చెప్తాం. మీకు 5 నిమిషాలు టైం ఇస్తాం. ఈ 5 నిమిషాల్లో మీకు 2 ట్రాలీలు ఇస్తాం. ఈ 5 నిమిషాల్లో ఎన్ని సామాన్లు తెచ్చుకోగలుగుతారో అన్ని సామాన్లు తెచ్చుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి. అలా వస్తే మీరు తెచ్చుకున్న సామాన్లు ఫ్రీగా మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. మీకు ఇచ్చిన సమయంలో మీరు ఇక్కడికి రాలేకపోయినా, మరే కారణం చేతైనా ఆగిపోయినా, మీరు తెచ్చుకున్న సామాన్లు ఒక్కటి కూడా మీకు ఇవ్వబడదు. మీరు ఒక్కళ్ళే తీసుకోలేరు కాబట్టి ఎవరినైనా తోడు తీసుకెళ్లి 5 నిమిషాల్లో సామాన్లు మొత్తం తీసుకొస్తే ఎవరు ఎంతంత తెచ్చుకుంటారో ఆ సామాన్లు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వబడతాయి. సో ట్రాలీలతో రెడీగా ఉన్నారా? ఇదెందుకే? చూడు, ఇవి చూడ్డానికి చిన్నవిగా ఉన్నా చాలా కాస్ట్లీ ఐటమ్స్. బయట కొనలేము, అందుకే వీటిని సెలెక్ట్ చేస్తున్నాను. బియ్యం అంటే బరువు అయిపోతుందేమో అత్తయ్య. అత్తయ్య అయ్యో బియ్యం అంటే బరువు అయిపోతుందేమో అత్తయ్య. పర్వాలేదు, వెయ్యవే. అత్తయ్య అయ్యో వదినా ఎప్పుడు అపశకునాలేనా? అనేదేదో ఆ మధ్య మధ్య ఆగిపోతుంది అనొచ్చుగా. దీన్ని తీసుకొస్తే పెళ్లికి వెళ్తూ పిల్లిని తెచ్చుకున్నట్టే. మీకు ఇంకా 10 సెకండ్ల మాత్రమే సమయం ఉంది, త్వరపడండి. 10 సెకండ్ల 9 8 7 6 5 4 అమ్మా కమాన్ వదినా
తొందరగా రండి, టైం అయిపోతుంది. 3 అమ్మా కమాన్. 2 మిస్ మధుమతి విన్ అయ్యారు. ఈమె దాదాపుగా 5,000 రూపాయల పైచిలుకు గెలుచుకున్నారు. పాపం అనసూయ గారు బాగా బరువైన వస్తువులు వేయటం వల్ల ట్రాలీ ఇరిగి ఒక్క వస్తువు కూడా తెచ్చుకోలేకపోయారు. మేడం, ఇవన్నీ మీరు గెలుచుకున్నారు. కవర్లో వేసిస్తాం, తీసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ అండి. ఏమి సుశీల, అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు సుఖపడ్డట్టు చరిత్రలో లేదని ఎప్పుడో మన రజనీకాంత్ గారు చెప్పారు. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నామే. నాకు తెలుసు. నర్మయ్, నీకెన్ని రకాలుగా బుద్ధి చెప్పినా సిగ్గురాదు. చెప్తానుండు, ఈ అనసూయ దేవంటే ఏంటో బాగా చెప్తాను. పదండి, పదండి. తీసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి. పదండి అత్తయ్య. పదండి అత్తయ్య. రండి అత్తయ్య. అన్ని వస్తువులు పోయాయి.
ఆడది అతిగా ఆశపడే మగాడు సుఖపడ్డట్టు చరిత్రలో లేదని. మర్యాదగా సామాన్లన్నీ నాకు ఇచ్చెళ్ళు. అవన్నీ నావే. ఇవ్వు ఇవ్వు. సామాన్లకి ఇవ్వలేదు నిన్ను చంపేస్తా. ఇవే లత, తులసి, శిరీష, వచ్చేదంతగా సామాన్లన్నీ తీసుకోండి. రండి రండి. అమ్మగారు ఏమైందండి? ఎందుకలా కరుస్తున్నారు? అదుగో 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 ఆ మధుమతి నా సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతుంది. వెళ్ళిదా నాపండి. అబ్బో మధుమత. అమ్మగారు మధుమతి మన ఇంట్లో ఎందుకుంటుందండి? ఇక్కడ ఎవరు లేరమ్మగారు. ఒసేయ్ మధుమతి, నిన్ను వదల్నే వదల్ను. వచ్చిన ప్రైజ్ పోయేసరికి దీనికి పిచ్చెక్కుంటది. అందుకే లేని మధుమతి ఉన్నట్టుగా కనపడుతుంది. కాసేపు దీన్ని మధుమతిలో నటించి ఆడేసుకుందాం. అవునండి, నేనే మధుమతినండి. మీ తిక్క కుదిర్చి మిమ్మల్ని లాటరీలో ఓడించి ఇంటికి సరిపడా సామాన్లు లాక్కుపోయానండి. కానీ మీరు కక్కుర్తితో వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారండి. నిన్ను వదల్నే వదల్ను. నిన్ను వదల్ను 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 వదల్ను. నన్నేమీ చేయలేక పిచ్చిదాన్లా తయారయ్యారండి. చంద్రముఖికి చెల్లెలు కాంచనకి కజిన్ లాగా తయారైంది. అమ్మగారు నేను మధుమతిని కాదమ్మా, మంగని మంగని మంగని. నాకు తెలుసు నువ్వు మధుమతివే. జరిగిన దానికి నన్ను వెక్కిరించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. నీకెంత ధైర్యం లేకపోతే నా ఇంటికి వస్తావే నిన్ను. బామ్మో నిన్నొనసరుగా గెలికినట్టున్నాను. నేను కోపం చూస్తుంటే నేను కోపంలోకి వెళ్ళి దగ్గర కొట్టేటట్టుంది. ఇప్పుడేం చేయాలి? వేలు చందా ఇప్పించావు, అయినా క్షమించాను. వేలం పాటలో 40,000 రూపాయలు పోగొట్టావు,
అప్పటికి మన్నించాను. నిన్న సూపర్ మార్కెట్ లో నాకు రావలసిన ప్రైజ్ నువ్వు కొట్టేశావు. అది మాత్రం క్షమించను. చంపేస్తా, దారంతో ఉరి వేస్తా నిన్ను. దారంతో ఊరా? ఓహో, పిసినారిది కదా. తాడైతే డబ్బులు ఖర్చుని దారం సెలెక్ట్ చేసుకుందన్నమాట. నిన్ను బకెట్ నీళ్ళల్లో తోసి చంపుతా. బావిలో అయితే నీళ్లు వేస్ట్ అని బకెట్ నీళ్ళల్లో తోస్తావా? పిసినారు మొక్కుతారా? పాడైపోయిన పశువుల మందు గొంతులో పోసేస్తా. పాయిజన్ కొంటే పైసలు ఖర్చుని పాడైపోయిన పశువుల మందు పోస్తావు. పాపిస్తున్నారా? ఈ రోజు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవే మధుమతి. ఓ, నిన్ను, నిన్ను, నిన్ను. వామ్మో, ఆ మధుమతి మీద కోపం అంతా నా మీద చూపించేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. అనసూయ గారండి, మీ గొప్పతనం తెలియక మీతో తప్పుగా ప్రవర్తించానండి. నా తప్పు క్షమించి నన్ను వదిలేయండి. మళ్ళీ మీ జోలికి రానండి. నా మీద ఉంటండి. ఏంటి అంటే ఒట్టు పెట్టి తప్పించుకుందాం అనుకున్నావా? నన్ను మోసం చెయ్యలేవే నిన్ను. చచ్చిపోయేలా ఉన్నారమ్మా. నేను బాగనమ్మా. 4 తగిలించేసరికి మా మంగనని చెప్తావా? నాకు మంగెవరు మధుమతి ఎవరు తెలియదనుకున్నావా? ఈ రోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావే. నాకు ముక్క 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 ఎక్కడ దక్కుంటావే? ఎక్కడ దక్కుతావే? ఈ రోజు నా చేతుల్లో నేను చావు తప్పదు. ఎక్కడికి పోతావే? ఈ రోజు నా చేతుల చావక తప్పదే. ఆగవే, అలా కొడితే చచ్చిపోతుంది. ఆగవే. నాకు తెలుసు అత్తయ్య గారి చేతిలో దీనికి మూడిందని. అసలు ఎందుకు కొడుతుంది? నిన్న సూపర్ మార్కెట్ దగ్గర జరిగిందని తలుచుకొని నేనే మధుమతిని అనుకుని ఎంత చెప్పిన వెరకుండా కొడుతున్నారమ్మా. అంతేనా? అయితే నేనే మధుమతులని చెప్పు. అప్పుడు నిన్ను వదిలేస్తుంది. అతను కాబట్టి నన్ను వదిలేస్తుంది. మీరు మధుమతిని చెప్పాలా? బాగా ఆలోచించుకుని చెప్తున్నారా? ఇందులో ఆలోచించడానికి ఏముంది నీ పొంద? ఉండు, నేనే చెప్తాను. ఇదిగో అనసూయ, ఇది మధుమతి కాదే, మన మంగ. అలాగా? అప్పుడు మధుమతి ఎవరు? నీ కళ్ళు కనబట్టలే? నేనే మధుమతిని. ఇది మధుమతి
అదే మన మంగ అలాగా అప్పుడు మధుమతి ఎవరు? నీ కళ్ళు కనబట్టలే? నేనే మధుమతిని. నువ్వా? ఆ? ఛీ! నువ్వు కాదు, నువ్వైతే నేను అనవు. నేనండి అనే దానివి. ఓహో, అలా వచ్చారా? మీరు గుర్తుపడతారో లేదో అని అలా అన్నానండి. నేనే మధుమతిని.